దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మరొక నూతన దినమును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు మన అంశము ద ప్రామిస్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధాన దినాన దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 17, 18 వచనాలను మనం చూచినట్లయితే 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ అంటాం కదా, ఒక గొప్ప ఆదేశాన్ని దేవుడు యేసు ప్రభు శిష్యులకిచ్చి అది చేయడానికి సపోర్టుగా ఒక వాగ్దానాన్ని ఇవ్వడం మనం గమనిస్తాం. 17, 18 వచనాల్లో ఆ వాగ్దానాన్ని మనం చూసాము. 15వ వచనంలో ఆ ఆదేశాన్ని మనం చూసాము. మరి ఈ ఆదేశంలో ఈ వాగ్దానాన్ని కలిపి మనం చూసినట్లయితే ఇందులో 4 విషయాలు మనకు సుస్పష్టంగా బయలుపరచబడుతూ ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క ప్లాన్, రెండవది పర్పస్, మూడవది ప్రామిస్, నాలుగవది ప్రమోషన్. ప్లాన్, పర్పస్, ప్రామిస్, ప్రమోషన్, ఈ 4 విషయాలు కూడా ఈ 3 వచనాల్లో ఇమిడి ఉండటం మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిది మనం ప్లాన్ అంటే ప్రణాళిక. మన పట్ల మనల్ని శిష్యులుగా విశ్వాసులుగా చేయడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే ఈ ప్రత్యేకమైన ఆదేశాన్ని లోకంలోనికి తీసుకొని పోవడానికి మనలను ఆయన ఎన్నుకొన్నాడు, మనలను తన ప్రణాళికలో పెట్టుకున్నాడు. ఎన్నుకోవడం అనేది ఆయన యొక్క ప్రణాళిక. రెండవది పర్పస్, ఆయన యొక్క ఉద్దేశము. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే లోకమంతా కూడా రక్షించబడాలి. అందుకోసమే సర్వలోకానికి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించమని మనకు చెప్తూ ఉన్నాడు. మనకి ఏది అడ్డు రాదు అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే లోకమంతా రక్షించబడాలి. లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ ఆదేశాన్ని మనకిచ్చాడు. మూడవది ప్రామిస్, వాగ్దానం. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం 17, 18 వచనాల్లో మనం చదివాం. ఏంటంటే మనం దయ్యాలని వెళ్ళగొట్టే శక్తి, మరి పాములను పట్టుకున్నా అవి మనల్ని ఏమీ చేయలేకుండా మనం జయించే శక్తి, ఎత్తి పట్టుకునే శక్తి, మరి మరణకరమైనది మనం ఏది త్రాగినా అది మనకు హాని చేయని శక్తి. ఇదంతా కూడా ఈ గొప్ప శక్తిని నమ్మిన వారందరికీ ఆయన ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే నథింగ్ కెన్ హార్మ్ us. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన కొరకు మనం జీవించాలి అని తీర్మానం చేసుకుని ఆయన ఆజ్ఞకు లోబడి ఆ సువార్త ప్రకటనలో అడుగులు ముందుకు వేస్తే ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. నమ్మిన వారి విషయంలో ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏది మనలను ఆటంకపరచదు. మరి ఆఖరిది 4వది ప్రమోషన్ అంటే ఈ రక్షణ ప్రణాళికను లోకములోనికి ప్రమోట్ చేసేటటువంటిది.
లోకంలోనికి తీసుకుని వెళ్ళేటటువంటిది పని దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. ఇదంతా కూడా ఈ 2-3 వచనాలలో ఆయన ఇమిడ్చి ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు నిజంగా ప్రభువుని నమ్మి ఉన్నట్లయితే, నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా పునరుద్ధాన శక్తిని కలిగిన వాడవైతే, ఈ 3 నీ భుజముల మీద, నీ మీద నమ్మకంతో దేవుడు పెడుతూ ఉన్నాడు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టిని ప్రకటించమన్నాడు. ఆ సృష్టికి సువార్తను ప్రకటించేటప్పుడు నీకు ఏ హాని కలగకుండా చూసేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటానన్నాడు. థింగ్స్ మే హర్ట్ అస్ బట్ దే కెనాట్ హార్మ్ అస్. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు నొప్పి కలగచ్చు, కానీ మన నరకంలోనికి మాత్రం అవి తీసుకుని వెళ్ళవు. అటువంటి కృపలో దేవుడు నన్ను దీవించను కాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాయనా, నీవు ప్రభువా పునరుద్ధానుడవై ఆరోహణమైనప్పుడు తండ్రి మాకిచ్చినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ కొరకు, ఆదేశము కొరకు వందనాలు నాయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఈ భూమి అంతటిని నీ రాజ్యంగా మార్చాలని, అలా మార్చటం నీ ప్రణాళిక అని, నీ ఉద్దేశమని, అలా చేయడానికి నీ శక్తిని మాకు తోడుగా ఉంచుతాననే నీ వాగ్దానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనిని ప్రమోట్ చేసే బాధ్యత మా మీద పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. నీవు మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా నెరవేర్చటానికి నాయన నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.